హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ తండ్రి కొడుకులు రోడ్డుకెక్కారు అని చాలా న్యూస్ ఛానల్స్ నిన్నంతా మోగిపోయాయి. వాళ్ళెవరో కాదు, మోహన్ బాబు గారు అండ్ మనోజ్ గారు. నిన్న ఆయన మోహన్ బాబు గారు వేసిన పిటిషన్, జూపల్లిలో ఉండే నా ఇంట్లోకి నా కొడుకు అక్రమంగా వచ్చి ఆస్తినంతా లాగేసుకుంటున్నారు, నా కొడుకు భార్య, నా కోడలు అక్రమంగా రాసుకొని మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమని బెదిరిస్తున్నారు, అవంతా నా సొంత ఆస్తి, నేను సంపాదించుకున్న దాంట్లో నేనే ఉండాలి అని ఆయన చెప్పడం జరిగింది. అలాంటి దాంట్లో అక్కడ కోర్టులో పిటిషన్ వేశారు. నిన్న ఆ పిటిషన్ వేసిన తర్వాత వాళ్ళు మనోజ్ గారిని కూడా పిలవడం జరిగింది. మళ్ళీ 3వ తారీఖు వాయిదా వేశారు. అంటే నిన్న 3 ఫిబ్రవరి నిన్న వాయిదా వేశారు. అది కలెక్టర్ ఎక్కడికి రమ్మన్నారంటే మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో కొంగర్ కలంలో ఉండే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు వీళ్ళు. ఆ కలెక్టర్ ఆఫీస్లో ప్రతిమా సింగ్ మెజిస్ట్రేట్గా వ్యవహరించారు. కలెక్టరేట్ ఆమె ముందు వీళ్ళిద్దరు నిన్న మధ్యాహ్నం 2:30 ఆ టైం అప్పుడు హాజరయ్యారు. 3 గంటలు మెజిస్ట్రేట్ ముందు వాదనలు జరిగింది. అసలు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అన్నాడు. ఆయన తండ్రి అనుకున్నాడా, పెద్ద మనిషి అనుకున్నాడా, అసలు ఎక్కడున్నాము, ఏం మాట్లాడుతున్నాము ఏమీ తెలియకుండా అసలు బీపీ ఎట్లా రైజ్ అయిపోయిందంటే అంత రైజ్ అయిపోయి అనవసరం విషయాలు మాట్లాడాడు అని చెప్పి చాలామంది దగ్గర ఉండే సన్నిహితులు చెప్తున్నారు. ఇంకా కొడుకు అలా మాట్లాడుతుంటే ఆయన కోపం కట్టలు తెంచదా అండి? గుండెల మీద తన పెంచిన కొడుకే గుండెల్ని తన్నుతుంటే అతనికి కోపం రాదా? అసలు నువ్వెవరు, నాకు సంబంధం ఏంటి అన్నట్టుగా మాట్లాడారంట మోహన్ బాబు గారు, సన్నిహితులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈయన అసలు మనోజ్ గారికి ఏం కావాలి? ఆ ఇల్లు ఎందుకు? ఆయన ఆస్తులు పంచిచ్చేశారు కదా, హ్యాపీగా సినిమా చేసుకుంటున్నాడు. మన భైరవం అని ఏదో సినిమాకి తనది రిలీజ్ అవుతోంది. హీ స్పెండ్ టైమ్ విత్ హిజ్ వైఫ్, కిడ్స్. ఇంత జరుగుతున్నప్పుడు తండ్రి మీద నువ్వు పంతం ఏంటి? ఒక కన్న తండ్రి మీద పంతం సాధించాల్సిన అవసరం ఏంటి? ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏ డెసిషన్, ఆయన కోపిస్టోడో, దుర్మార్గుడో, దరిద్రుడో ఎవరైనా కానివ్వండి, తండ్రి అంటే తండ్రేగా, నిన్ను పెంచాడుగా. నీకు ఇన్నాళ్ళు పెంచి, ఇన్నాళ్ళు నీకు పైకి తీసుకొచ్చి, ఇన్నాళ్ళు నిన్ను సపోర్ట్ చేస్తున్న అతన్ని నువ్వు సడన్గా మారిపోయి ఏవేవో లింకులు పెట్టి యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని మొన్నటిదాకా డ్రామా చేసావు. మా నానమ్మ తాత దగ్గరికి వెళ్ళి పెద్దలకి నేను నమస్కరించుకోవట్లేదని చెప్పి యూనివర్సిటీ దగ్గర దాఖలు చేసావు. నా బిడ్డ ఇంట్లో ఉంది, నా బిడ్డని ఇంట్లో బంధించేశారని ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవలు చేసావు. నిన్ను కొట్టారు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి గొడవలు చేసావు. మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టావు, ఇన్ని చేసావు. నేను ఏదో తేల్చుకుంటాను, మా అన్నతో తేల్చుకుంటాను, మా అన్న ఇది అని చెప్పి ట్వీట్ల మీద ట్వీట్లు చేసావు. ఇవంతా దేనికోసం? ఏం లాభం వచ్చింది? ఇంతకాలం ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు ఉండేది మనోజ్ గారికి. తండ్రిని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టావు, మళ్ళీ రోడ్డుకి ఎక్కారు. నిన్న 2:30 గంట ఎంతమంది ముందు ఒక సెలబ్రిటీస్. జనరల్గా ఈ ఇద్దరు తల్లి కొడుకులు నార్మల్ జీవితాన్ని గడిపే వాళ్ళు కూడా కొట్టుకుంటేనే ఏందయ్యా ఆయన నీ తండ్రి కదా, ఎందుకు అలా తిడుతున్నావు అని అడుగుతారు. అలాంటిది ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉండి, ఒక లెజెండ్, ఆయన జీవితాన్ని ఈ వయసులో 70 ఇయర్స్ పైబడిన ఆయనకి, ఈ వయసులో 60 to 70 ఇయర్స్ ఉంటాయి ఆయనకి, ఈ వయసులో నువ్వు అతని దగ్గరికి వెళ్ళి ఆస్తి నాకు కావాలి, నాకు ఆ ఇల్లు కావాలి, ఆ ఇల్లు కావాలి. ఏముంటుంది ఆ ఇల్లు? ఏమైనా నువ్వు పోయేటప్పుడు ఆ ఇల్లు నేను ఎత్తుకోబోతావా? ఎవరో అడిగారని చెప్పి గిఫ్ట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నావా ఇంటిని? మీ నాన్న ఎంత కష్టపడి కట్టుకున్నాడు ఆ భవనాన్ని. ఆయన అక్కడ ప్రశాంతంగా ఉందాం అనుకున్నాడు వాళ్ళ కొడుకులతో, కోడళ్ళతో, మనమరాలతో. నువ్వు ఎట్లాగో దూరం అయిపోయావు ఇంటికి, కానీ కనీసం ఆయనకి ఆ ఇల్లును కూడా దూరం చేస్తున్నావా? సో ఇదంతా నిన్న చాలా హై డ్రామా నడిచిందండి ఇక్కడ మనోజ్ గారిది తప్ప అంటే అసలు ఆయన ఏ కారణంగా చేస్తున్నాడు అనేది మనకు మ్యాటర్ తెలిస్తే అతను తప్ప నిజమా తెలియదు. ఒకసారేమో యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయి, దాన్ని నేను బయట పెట్టాలి, మా అన్న చేస్తున్న అక్రమాలని నేను బయట పెడతాను, అసలు యూనివర్సిటీలో విద్యార్థులు కానీ బయట హాస్టల్స్ నా దగ్గరికి తీసుకొచ్చారని మన డ్రామా ఆడాడు. నాకు ఆస్తి గురించే కాదండి అన్నాడు. నేను దేనికోసమైతే పోరాడుతున్నాను మీకు ముందే తెలుస్తుంది అన్నాడు. నిన్న తెలిసింది అదేనా? ఆ జూపల్లిలో ఉండే ఆ భవనం కోసమేనా అని చాలామంది మాట్లాడుతున్నారు. సో నేను అనాలిసిస్ చేసిన ప్రకారం అతను సంథింగ్ ఈజ్ దేర్ అండి. అతను చెప్పట్ల, అది ఎవరో వెనకాల నుంచి బాగా ఒక శక్తి నడిపిస్తున్నట్టుగా అతనికి హిప్నటైజ్ చేసేసి వశీకరణం చేసుకుంటారంటారు కదా, అలా అయిపోయింది అతనిది. లేకపోతే ఎప్పుడు మనోజ్ గారు ఇంతలా అసలు మాట్లాడడం ఇన్నేళ్ళ కెరియర్లో చూడలే. అసలు ఆయన బయటికే రాడు కూడా. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్, ఉండే వాళ్ళతో, నరేష్ గారి అబ్బాయి వాళ్ళతో వీళ్ళతో ఎక్కడో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు.
అలాంటిది ఒక్కసారిగా గత 3 నెలల నుంచి, 2.5 నెలల నుంచి తండ్రి మీద ధ్వజమెత్తాడు అంటే దీనికి గల కారణం ఏంటనేది మనకే ఆలోచనొస్తుంది. సింపుల్ రీజన్ అది. కానీ నువ్వు తండ్రినే బయటికి తీసుకొచ్చేసి, తండ్రిని రోడ్డు మీద పెట్టేసి, నాకు ఆస్తి ఇస్తావా, చస్తావా అంటే జనాలేం జేస్తారు? అది నా సొంత ఆస్తి, నీకు హక్కే లేదంటున్నారు. తండ్రి ఆస్తి, తాత ఆస్తి మనవళ్ళకొస్తది. కొడుక్కి ఇవ్వాలా లేదా అనేది ఏ రూల్‌లోనూ లేదు కదా! నీకు అది కూడా లాజిక్ తెలియకుండా నువ్వెందుకు ఆస్తి గురించి గొడవలు పడుతున్నావు అనేది నాకు అర్థం కావట్ల. దట్ టూ ఆయన పెట్టిన చట్టం ఏందంటే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండే వాళ్ళని ఇట్లా కొడుకులు ఇబ్బంది పెడుతున్నారనే చట్టం కింద అతను ఎళ్లి పెట్టాడు. ఇప్పుడు కోర్ట్‌కి ఈ వయసులో ఆయన కోర్ట్‌కెక్కాల్సిన అవసరం లేదు గదండీ. అసలే ఆ ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరు ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. ఏదో ఒక రకంగా ఎవరో ఒకరిని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అలాంటిది నువ్వే రోడ్డు మీద తెచ్చి నీ ఇష్యూనంతా ఇంట్లో ఉండే రచ్చంతా బయట పెడితే ఇంక జనాలు ఎట్లా మాట్లాడుకుంటారన్న సెన్స్ కూడా అతనికి లేదా? అంటే పబ్లిక్‌లో పెడితే పబ్లిక్‌కి భయపడి ఇచ్చేస్తారనుకుంటున్నారా అనేది మనకు తెలియట్ల. సో, ఇది మళ్ళీ 12వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. ఆ రోజు మళ్ళీ రమ్మని చెప్పారు ఇద్దరిని. ఈ లోపలైనా పెద్ద మనుషుల ద్వారానో, ఏదో ఒక ద్వారానో మంచు మనోజ్ గారికి అండ్ మంచు మోహన్ బాబు గారికి ఈ గొడవనేది సద్దుమణిగిపోతే ఇంతటితో వేరే వాళ్ళ నోట్లో పడ్డం అనేది బావుండదు. ఎందుకంటే ఒక స్టేజొచ్చేసి ఒక సెలబ్రిటీ లెజెండ్‌గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు ప్రతిసారి రోడ్డెక్కి గొడవ పడుతుంటే. అది అతనికి తెలియట్లేదు మనోజ్ గారికి. చూద్దాం ఏం జరగబోతోంది 12వ తారీఖు మళ్ళీ కోర్ట్‌లో. హైడ్రామా నడుస్తుందా? లేకపోతే గొడవ సద్దుమణుగుతుందా? మెజిస్ట్రేట్ ఎవరి తరఫున తీర్పునిస్తారనేది చూద్దాము. చూస్తూనే ఉండండి మా ఛానల్. థాంక్ యూ.